నా పేరు రేవతి, మా తిరుపతి. జేతవనంకి నేను ఇదే మొదటిసారి మౌన ధ్యానానికి రావడం. ఇక్కడ మౌన ధ్యానం జరుగుతుందని తెలుసు, కానీ రాలేదు. నేను ఒక 6 ఏళ్ల క్రితం వచ్చిన్నాను ఇక్కడ స్టార్టింగ్ నుంచి. అప్పటికి చాలా డెవలప్ అయింది అది. ఇన్ని రోజులు మౌన ధ్యానంలో కూర్చోలేనని నేను మధ్యలో గ్యాప్ ఉండిపోయింది, ఉండలేను అనేసి సార్ని నేను మామూలు ధ్యానానికి వచ్చినాను సార్, మౌన ధ్యానం తెలియదు నాకు అని చెప్పాను. లేదమ్మా, మౌన ధ్యానంలో బాగుంటుంది, చూడండి మీరు ఎన్ని రోజులు ఉండగలిగితే అన్ని రోజులే ఉండండి అన్నారు. తర్వాత వచ్చాను, 7 రోజులు ఉండగలిగాను. అది సార్ ఇచ్చిన స్ఫూర్తి. ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది. ఎక్కడ కూర్చున్నా పిరమిడ్లు, ప్రతి దగ్గర పిరమిడే. అలాగే అకామిడేషన్ కానీ, ఆ తర్వాత ఫుడ్ విషయంలో కానీ అన్నీ చాలా చక్కగా ప్రభాకర్ సార్ వచ్చి దగ్గరుండి గంటకి వచ్చి చూసుకుని ఎంతో శ్రద్ధతో చూసుకుంటున్నారు వచ్చిన వాళ్ళని. అది చాలా గొప్ప విషయం. అలాగే సుబ్బారావు సార్ని దర్శించే భాగ్యం కలిగింది. తిరుపతిలో ధ్యానం చేశారని విన్నాను నేను, ధ్యానంకి వచ్చిన కొత్తలో. వారిని ఎప్పుడు నేను చూడలేదు, ఎవరు ఏమనేసి. ఇక్కడికి వచ్చినప్పుడు ఇదే ఫస్ట్ చూడడం. వారి ఎలా ఉందంటే, వాళ్ళు తల్లి బిడ్డని స్కూల్కు వ్యాన్ ఎక్కించే వరకు ఇంట్లో బిడ్డని లేపి, నిద్ర లేపి, స్నానం చేయించి, బట్టలు వేసి, చెప్పులు వేసి, అన్నీ వేసి ఎట్లా పంపించి వ్యాన్ ఎక్కిస్తుందో అలా సారు తట్టి లేపి, స్నానం చేయించి, అన్నీ చేయించి ధ్యానం అనే బస్సులో కూర్చోబెడుతున్నారు. ఇది చాలా గొప్ప అనుభూతి పొందాను. నిజంగా సారు సహచర్యంలో 7 రోజులు గడపడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ప్రభాకర్ సార్ వల్ల నేను ఆ సార్ని చూసే భాగ్యం కలిగింది. వారితో ఉన్న అనుభూతి మర్చిపోలేనిది. వాళ్ళందరికీ ఏమిచ్చి కృతజ్ఞతలు తీర్చుకోగలం. నెల వచ్చి ఈ మౌన ధ్యానంలో పార్టిసిపేట్ చేయడమే ఇది నా ఒక గొప్ప అనుభూతి పొందాను. ఇక్కడ నేను మర్చిపోలేని అనుభూతిని. చాలా రోజులు ఇంట్లో సఫర్ అవుతున్నాను, ఇక్కడికి వచ్చాక నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలా మర్చిపోలేని అనుభూతి ఇది నాకు. చాలా థ్యాంక్ యూ.